హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఉన్నారు, నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడే డ్యూడ్ మూవీ చూసుకుని అయితే ఇంటికి వచ్చేసాను. ఈ మూవీ నాకేమనిపించింది, బాగుందా లేదా, హిట్టా ఫట్టా, కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతే, రీసెంట్గా ప్రదీప్ రంగనాథన్ నుంచి వచ్చిన లవ్ టుడే కానీ, తర్వాత డ్రాగన్ కానీ కమర్షియల్గా అండ్ మంచి ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్స్ అయితే తీసుకొచ్చేసి మంచి హిట్స్ అయితే కొట్టాడు అనమాట. సేమ్ అదే ప్యాటర్న్గా ఇప్పుడు వచ్చిన ఈ మూవీ కూడా మంచి యూత్ఫుల్కి కనెక్ట్ అయ్యేటట్టు అండ్ ఏదైతే లైక్ ఈ జెన్జీకి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్స్ తీసుకొచ్చి చాలా మంచిగా లైక్ ప్రజెంట్ చేశాడు అనమాట. సో మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు, సో మంచిగా ఎగ్జిక్యూట్ చేశారు. కామెడీ వర్కౌట్ అయింది, ఎమోషనల్ సీన్స్ కూడా వర్కౌట్ అయినాయి. చాలా బాగుంది. నాకైతే మూవీ అయితే హిలారియస్గా ఫన్ రైడ్ లాగా అనిపించింది అనమాట. అక్కడక్కడ కొంచెంగా ఎమోషనల్స్ అండ్ అక్కడక్కడ మనకి సాయి అభయంకర్ బీజిఎమ్స్ కానీ చాలా కనెక్ట్ అయినాయి అనమాట. సో నాకైతే ఓవరాల్గా ఈ మూవీ అయితే టాప్ లెవెల్ అనిపించింది. సో సేమ్ మనకి లవ్ టుడే ఎలా మంచి కామెడీ అనిపించిందో, ఆ తర్వాత వచ్చిన డ్రాగన్ కూడా ఎలా అనిపించిందో, ఈ మూవీ కూడా అలా అనిపించింది అనమాట. ఇంకా స్టోరీ విషయానికి వెళ్ళిపోతే, హీరో అండ్ హీరోయిన్ మంచి ఫ్రెండ్స్ అనమాట. సో ఫస్ట్ అయితే ఒకరికైతే ఫీలింగ్స్ కలుగుతాయి ఒకరి మీద, సో ప్రపోజ్ చేసుకుంటారు. బట్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న థాట్లో సో వాళ్ళ కనెక్షన్ అయితే అవ్వదు అనమాట. బట్ కొద్ది రోజులు అయినాక సో మళ్ళీ ఎవరైతే రిజెక్ట్ చేశారో సో ఆ పోర్షన్ మళ్ళీ వచ్చేసి సో మళ్ళీ లవ్ ట్రై చేయడానికి అయితే ట్రై చేస్తారనమాట. బట్ ఆ కనెక్షన్ అయితే వర్కౌట్ కాదు. అది ఎవరి సైడ్ నుంచి వస్తుందా, ఎవరు ఆపేశారా, ఎవరు రిజెక్ట్ చేశారనేది మీరు మూవీలో చూస్తేనే అర్థమవుతుంది. ఆ తర్వాత ఆ కనెక్షన్ కోసం ఎంత దూరం వెళ్తాడు హీరో, తను ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత దూరం వెళ్తాడు అనేది కంప్లీట్గా స్టోరీ అనమాట. సో దాంట్లో చాలా ట్విస్ట్లు అయితే ఉంటాయన్నమాట. సింపుల్గా ఇదే కాదు స్టోరీ. సో ఇది మీ ట్రైలర్ చూసినా అర్థమవుతుంది. ఆ లాస్ట్ 15 seconds డైలాగ్ సో ఎంత దూరం వెళ్ళాడు అనేది కంప్లీట్గా స్టోరీ అనమాట. సో ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా హిలారియస్ కామెడీ అనమాట. అక్కడక్కడ ఎమోషనల్ సీన్స్ అయితే చాలా లైక్ ఎవరైతే బ్రేకప్స్ అయ్యి ఎవరైతే లైక్ లవ్ ఫెయిల్యూర్ అవుతారో వాళ్ళకైతే బాగా కనెక్ట్ అవుతాయి అనమాట ఈ సీన్స్. అండ్ ఆ ఎమోషనల్ దగ్గర వచ్చే బీజిఎమ్స్ కానీ, ఆ పాట ఏదైతే హైలైట్ అయిందో సో త్రూ అవుట్ ఆ మ్యూజిక్ వచ్చిన ప్రతిసారి మీరైతే ఆ మూవీకి అయితే కనెక్ట్ అయిపోతారు అనమాట. సో ఫస్ట్ హాఫ్ అయితే హిలేరియస్ కామెడీ, ఎమోషనల్ సీన్స్, అక్కడక్కడ కొన్ని సస్పెన్సెస్ సీన్స్ అయితే మాత్రం టాప్ లెవెల్లో కనిపిస్తాయి అనమాట. మా ఫ్రెండ్ నేనైతే వెళ్ళాము, చాలా రోజుల తర్వాత ఫ్రెష్ కామెడీ అండ్ ఆ కామెడీ టైమింగ్ కానీ చాలా నవ్వుకున్నాం అనమాట. సో ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ అయితే మాత్రం సో వేరే లెవెల్ అనమాట. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి సో ఆ ట్విస్ట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ల్యాక్ చేసినట్టు అయితే అనిపించింది అనమాట. అది కూడా ఒక 15-20 minutes అయితే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ స్టోరీలోకి వెళ్ళిపోతారు అనమాట. సెకండ్ హాఫ్లో హిలేరియస్గా ఉంటుంది అనమాట. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ వరకు ఆ 15 minutes తీసేస్తే సెకండ్ హాఫ్ అయితే టాప్ లెవెల్ అయితే ఉంటుంది అనమాట. సో ఒక ఫ్రెష్ సబ్జెక్ట్ని తీసుకొని చాలా బాగా అయితే ఎంగేజ్మెంట్ అయితే చేశాడు అనమాట డైరెక్టర్. సో చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే సో ప్రదీప్ రంగనాథన్ హిలేరియస్ కామెడీ అనమాట. అసలు ఆ కామెడీ టైమింగ్ సో ఇంతకుముందు మనం చూసిన సినిమాస్లో ఏదైతే టైమింగ్ తీసుకొచ్చాడో సో ఇది కూడా లైక్ యూత్ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్తోనే చాలా బాగుందనమాట. ఆయన యాక్టింగ్ ఎమోషనల్ సీన్స్ దగ్గర కానీ, కామెడీ టైమింగ్స్ దగ్గర కానీ చాలా బాగా అనమాట. బాయ్ ఫ్రెండ్గా అండ్ ఫ్రెండ్గా చాలా బాగా చేశాడు అయితే చెప్పాలి. అండ్ క్లైమాక్స్లో వచ్చే దగ్గర మాత్రం చాలా మెచ్యూర్గా లైక్ యాక్టింగ్ అయితే డీల్ చేశాడు అనమాట. ఏదో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక హీరో లాగా అయితే డీల్ చేశాడు. సో హీరో అయితే మాత్రం చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇంకా మమిత బైజు హీరోయిన్ విషయానికి వచ్చేస్తే సో చాలా బాగా యాక్ట్ చేస్తుంది అనమాట తను కూడా. సో లైక్ మంచిగా ఫ్రెండ్గా గాను, గర్ల్ ఫ్రెండ్గా కానీ అండ్ చాలా రోల్స్ అయితే ఉంటాయి, నేను సస్పెన్స్ రివీల్ చేయను. చాలా బాగా అయితే యాక్ట్ చేసింది అనమాట. సో ఎమోషనల్ సీన్స్లో కూడా చాలా ఏడిపించింది అని అయితే చెప్పాలి. ఇంకా తర్వాత వచ్చేటప్పటికి లైక్ హీరో మదర్ రేవతి గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారనమాట. కొన్ని దగ్గరలో ఎమోషనల్ సీన్స్ దగ్గర అయితే సో చాలా బాగా అనిపించింది. అండ్ శరత్ కుమార్ గారు అయితే మాత్రం ఫుల్ లెంత్ రోల్ అనమాట మూవీలో. సో ఒక హీరో అండ్ హీరోయిన్కి ఎంత పాత్ర అయితే ఉంటుందో శరత్ కుమార్ గారు కూడా అంతే పాత్ర అయితే ఉంటుంది. చాలా బాగా చేశారనమాట ఆయన కూడా. సో కొన్ని సీన్స్ దగ్గర అయితే మాత్రం సో కమెడియన్గా కూడా కన్వర్ట్ అయ్యి, విలన్గా కూడా కన్వర్ట్ అయ్యి మంచి ఎపిసోడ్స్ అయితే పడ్డాయి. క్లైమాక్స్లో కూడా ఆయన యాక్టింగ్ వేరే లెవెల్ అయితే ఉంటుంది అనమాట. సో హీరో ఫ్రెండ్ కానీ లైక్ ఇంకొక ఫ్రెండ్ కూడా ఉంటాడు, అది మీరు సస్పెన్స్, అది మీరు చూడాల్సిందే. సో చాలా మంది అయితే యాక్టర్స్ అయితే ఉన్నారు, చాలా బాగా చేశారు. అప్రిషియేట్ చేయాల్సింది ఎవరైనా ఉందంటే సాయి భయంకర్ అనమాట. సో ఆయన మ్యూజిక్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది. ఆ పాట కూడా చాలా బాగుంది. సో మిగతా పాటలు ఉన్నాయి కానీ అది స్టోరీలో కనెక్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట.
సపరేట్గా పాటలు ఉన్నట్టయితే అనిపించదు. సో ఇదనమాట ఆయన మ్యూజిక్ అయితే చాలా బాగుంది, బీజిఎమ్స్ కూడా చాలా వర్కౌట్ అయినాయి. సో ఎమోషనల్ సీన్స్ దగ్గర వచ్చే బీజిఎం కూడా చాలా వర్కౌట్ అవుతుందనే చెప్పాలి. అండ్ స్క్రీన్ ప్లే బాగుంది, అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా అనిపించింది. కొన్ని షార్ట్స్ అయితే కొత్తగా ఉన్నాయి, చాలా బాగా తీసారనిపించింది. సో ఇంకా లైక్ ఈ తమిళ్ మూవీ అయినా సరే మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా, సో ఎందుకంటే ఇది యంగ్ జనరేషన్ మూవీ కాబట్టి సో ఈజీగా కనెక్ట్ అయ్యేటట్టు, సో అది తమిళ్ మూవీ అని మనకు తెలియని కూడా తెలియదు అనమాట. సో చాలా బాగా కనెక్ట్ చేశారనమాట. సో మీకు ఒక సస్పెన్స్ రివీల్ చేస్తాను. ఎవరైతే లైక్ లవ్ చేస్తున్నారో పాస్పోర్ట్ అయితే పెట్టుకోండి, ఓకేనా? సినిమాలో ఈ సీన్ వచ్చినప్పుడు మీకే అర్థమవుతుంది. సో పాస్పోర్ట్లు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు అప్లై చేసి పెట్టుకోండి, ఏదో ఒక రోజు మీకు యూజ్ అవుతుంది. ఎందుకన్నా మంచిది అన్నమాట. మీరు ఎందుకు అనేది అంటే సినిమా చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. సో ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో అర్జెంటుగా వెళ్ళిపోండి. ఇప్పుడే చూసారనమాట, ఇంకా తెలుసు కదా చూడాల్సి అయితే ఉంటుంది, బట్ తర్వాత రివ్యూ చేస్తాను. సో నా ఓవరాల్గా రేటింగ్ ఈ మూవీ అయితే మాత్రం చాలా బాగుంది, అవుట్ ఆఫ్ 4.5 అవుట్ ఆఫ్ 5 అనమాట. సో వెంటనే వెళ్ళిపోండి థియేటర్లోకి. సో ఇదనమాట వీడియో. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.